ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు అంటే మనం సీఎం అవసరం లేదు, సీఎం అవసరం లేదంటే, అలాంటి దానికి పార్టీ పెట్టడం ఏంటి? కరెక్ట్ పాయింట్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. హ్మ్. నిన్ను ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలని. హ్మ్. మీరు పద్దాకల చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని బతికించడానికి కాదు. హ్మ్. మీరు పార్టీ పెట్టడం కరెక్టే. హ్మ్. పార్టీ పెట్టింది దేనికి? సీఎం కావాలనే. హ్మ్. ఎవరికి ఆశ ఉంటుంది కదా! పవన్ కళ్యాణ్ గారు లేదని మీరు అనుకుంటున్నారా? సార్ ఆశ అని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఉందో లేదో తెలీదు గానీ, ఆయన అభిమానులకు గావచ్చు, ఆయన క్యాడర్‌కి గావచ్చు, పవన్ కళ్యాణ్‌ని ఎప్పుడు ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఎవరు ఒప్పుకోరు. అభిమానులు గావచ్చు, క్యాడర్ గావచ్చు. ఎందుకంటే అతను హానెస్ట్ పర్సన్. అతను ఎలాంటి డబ్బు మీద వ్యామోహం లేదు. ఎలాంటిది చీటింగ్‌లు గాని ఏం చేయలేదు. ఇట్స్ ఎ క్లీన్ చిట్ పర్సన్. వైట్ పేపర్‌లో అంటాడు. అతని మీద ఒక సాఫ్ట్ కార్నర్. ఇతను కొంచెం అమాయకుడు. ఆహ్, అంటే చిన్న చిన్న విషయాలకు చలిస్తాడు అని చెప్పేసి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని చెప్పేసి ఉంది. అవును. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదో అతను ఎంత అమాయకుడు ఎలా ఉంటారో అతని అభిమానులు కూడా అట్లాగే ఉంటారు. హ్మ్. అన్యాయాన్ని సహించరు. వాళ్ళది ఎజెండా ఒకటే. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నేనే ముఖ్యమంత్రి కాను అని కరెక్టే. పబ్లిక్‌కి చెప్పడం మీ అసలు అది మీ మీ ఆలోచనలు 100% కరెక్టే సార్. ఎందుకంటే మీరు ఆవేదనతో చెప్తున్నారు. ఆలోచనతో చెప్తున్నారు. హ్మ్. ఆయనకొక అవకాశం, స్కోప్ ఉన్నా గాని ఎందుకు అడగలేకపోతున్నాడనే ఇదితో చెప్తున్నారు. హ్మ్. అది మీదే కాదు. ప్రజల్లో కూడా ఉన్నది అదే. లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు కూడా ఉంది. అరే ఎన్నాళ్ళు మనం ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడు కూడా మనోడు సీఎం కాకపోతే ఎట్లా అనేది ఉంటది కదా! హ్మ్. అది ఆ ఇది ఈయనివ్వాలి. ఒకసారేమో నేను సీఎం అవుతాను, స్వీకరించడానికి సిద్ధమే అంటాడు. నాకు తర్వాత నా ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదంటాడు. మూడోసారి పొత్తుల తర్వాత చూద్దామంటాడు. రకరకాల ఈ వేరియేషన్స్ లో ఏంటంటే అమాయకులు నలిగిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళకి ఇబ్బందులు కదా సార్ అక్కడ. ఆ పార్టీలు బలమైన అధికార పార్టీని ఎదుర్కొని కేసులు పెట్టించుకొని డబ్బులు పోగొట్టుకొని ఎన్నాళ్ళు చేస్తారు సార్ లైఫ్ సాక్రిఫైస్ చెప్పండి. వాళ్ళందరికీ ఒక భరోసా. మా వాడు ముఖ్యమంత్రి అవుతాడంటే వాళ్ళు ప్రాణం పనంగా పెట్టి నీకు చేస్తారు. అసలు ముఖ్యమంత్రి కాదు అన్నాడు అనుకోండి, మీరు నిలబెట్టిన అభ్యర్థులు వాళ్ళకి వరకు గెలిపించుకొని ఉంటారు తప్పితే టీడీపీకి అది ఎట్టి పరిస్థితుల్లో కోటి కూడా పోదు. ఎందుకంటే మోసం చేస్తారని వాళ్ళకి ఇండికేషన్ వచ్చింది కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏంటంటే నాయకుడు అనే వ్యక్తి నీకు హక్కు ఉంది ఆ సీటు మీద. నీ వెనక పవన్ కళ్యాణ్ గారికి వెనక ఏంటంటే అద్వితీయమైన శక్తి, ఇన్నాళ్ళు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఆ సామాజిక వర్గం ఉంది. కాపులు, తెలగ, బలిజులు 24-27% ఉన్నారు. మరి 3% ఉన్న కమ్మవారే పరిపాలిస్తున్నారే, 7-8% ఉన్న రెడ్లే పరిపాలిస్తున్నారే, ఈ జాతి అంతా ఒకటైతే డెఫినెట్గా సీఎం అవుతాడు కదా సార్. ఆయనకి తక్కువ చేసుకోకూడదు. నా వెనక్కున్నారనే కావాలి. 88% కులాలు కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు. మన వారాయి 1, 2, 3 చూస్తుంటే సక్సెస్. మరి అంత హైప్ క్రియేట్ చేసినప్పుడు ఉభయ గోదావరి జిల్లా ఒక్కసారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 34 నియోజకవర్గాల్లో 25 వస్తాయిరా అని చెప్పి అని వచ్చేసింది. అంత హైప్ నుంచి ఎందుకు పడిపోయింది ఇక్కడ? అనుభవం వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈయనే పొగుడుతామట్టి, ఈయన తగ్గించుకోబట్టి. ఎప్పుడు కూడా తనకు తగ్గించుకోకూడదు సార్. ఎక్కడ తగ్గాలో తెలిసినాడు. ఇదైనప్పుడు తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు. ఓకే, రాజకీయాల్లో పద్దాకలు తగ్గి ఉండకూడదు. నా సీటు, నా కాన్ఫిడెంట్, నా వెనక ఓటు బ్యాంకు, నేను సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలనే ఇది ఫైట్ చేయాలా అవతల. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అవసరం పవన్కి లేదు. పవన్ ఈ రోజు కాకపోయినా రేపు సీఎం అవుతాడు. ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే భయపడేది టీడీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలంటే పవన్ అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. సార్ ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే తను తెలిసి ఒక స్ట్రాటజీగా మాట్లాడా? లేదంటే తెలియక మాట్లాడా? తెలిసే మాట్లాడు, అహంభావంతో మాట్లాడు. ఆయన మాట తీరుతో అర్థమవుతుంది. అది నచ్చట్ల కేడర్కి. లోకేష్ బాబు పరిణితి చెందిన వ్యక్తి కావచ్చు. ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయ్యి వాళ్ళ నాన్నగారు సీఎం కాబట్టి మంగళగిరి ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చారు. ఆయన డైరెక్ట్గా ఎట్లుండాలి సార్? ఒకటే వెంకటరమణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, కామారెడ్డి పోటీ చేసిన ఆయన. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడించాడు. అది రాజకీయం అంటే. గట్స్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, డెడికేషన్ ఉండాలా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒక ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయినాడు, కానీ ఏ రోజు మంత్రిగా చేయలా. కానీ 22 సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రి అని అనుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని వయోవృద్ధుల్ని పెద్ద పెద్దోళ్ళు కూడా కాదని ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎలా అయ్యాడు? ఏం అనుభవం ఉందని అది లోకేష్ గారు తెలుసుకోవాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చూసుకున్నా ముఖ్యమంత్రిగా అటువంటి స్వచ్ఛ మీరు అన్నట్టు వైట్ పేపర్లో ఉంటాడు సార్. అవినీతి మచ్చలేని విశేష ప్రజాదరణ తనకి ఇవ్వటమే కానీ ఇచ్చే గుణమే కానీ తీసుకునే గుణం లేదు కదా సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ లాంటి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి అవసరం. అది ఆయన కూడా తెలుసుకోవాలా. నీ నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారు క్షేత్రస్థాయిలో.
ఎవరో కొద్ది చెప్పినట్టు కదా, క్షేత్రస్థాయిలో ప్రజల గురించి ప్రజల పలుసు తెలుసుకొని నడిచేవాడే నాయకుడు. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వీళ్ళందరికంటే ఆయనకే ఉంది. అది ఆయన తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి.